సో హలో గైస్, దిస్ ఇస్ అఖిల్ రైడర్ 46. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. మనమైతే ఇలా గాంధార్ కిలా కాడికి అయితే వచ్చేసినాం. సో గైస్, మన మంచిర్యాలలో ఈ గాంధార్ కిలా కానీ అయితే బోనాలు అయితే ఎక్కడి నుంచో జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ నుంచి వచ్చారు. మనమైతే ఎక్కువ అయితే అక్కడ చూద్దాం రాండి. గైస్, ఇక్కడికైతే వచ్చేసి మనమైతే పోయిద్దాం రాండి. ఆల్రెడీ అయిపోయాక కూడా మళ్ళీ వచ్చింది గాయస్. లోపల గైస్, ఇదే మన మంచిర్యాలలో ఉన్న గాంధార్ మైసమ్మ తల్లి. ఇక్కడ ఈరోజు బోనాలు కాబట్టి చాలా క్రౌడ్ అవుతుంది. పార్క్ లో అవుతున్నాం, పోదాం చూద్దాం. బండి గాడు అవుతున్నాడు, బండి దగ్గర మంచిర్యాల నుంచి వచ్చిరాడు ఎక్కడికి, బొక్కలగుట్ట జాతర డ్యూటీకి. ఓకే అన్నా, హాయ్ చెప్పు ఫాలోవర్స్ కి. హాయ్ గాయస్, ఇదైతే నేచర్ అయితే చాలా బాగుంది. అంగట కూడా కొన్ని లొకేషన్ మంచిగా ఉన్నాయి. వీడియో తీసుకోవాలన్నా, ఫోటో తీసుకోవాలన్నా దిగచ్చు. ఆల్రెడీ ఇక్కడ దిగుతుంది కదా, అక్కడ ఆడున్నారు, ఈడున్నారు. ఫ్యామిలీస్ కూడా బాగా మంది వచ్చారు అంటున్నారు. ఇద్దాం ముంగట బాగా మంది అవుతున్నారు. మనం కూడా అంటున్నాం ఇంకా అలా అలా చూసి కొడుకొని వస్తాను. పోతాను కానీ లోపల అయితే చూద్దాం ఏమేముందో. నేను ఇదే ఫస్ట్ టైం వచ్చుడు. మా వాళ్ళని అట్లా తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ తమ్ముళ్ళు ఎక్కడ పురుడు ఎక్కువ ఉంటాయా మీ ఊర్లో? మీ ఊర్లో పురుడు ఎక్కువ ఉంటాయా? అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. మన అందరిలో అడుగుదాం. అన్నకి లొకేషన్ ఎట్లుంది? మంచిగా చిల్లు ఫుల్ వైబ్ అవుతారు గాయస్. ఎంతమందికి అయితే ఈ చెట్టు గురించి తెలుసో చెప్పాను గాయస్. ఈ ముట్టుకుంటే ముడుచుకోవచ్చు చెట్టు అంటారు మా సైడ్. వీనికి తెలుసు అంట. సో గాయస్ తెలుసు, నాకు బాగా ఎక్స్పీరియన్స్ లేదు, ఎందుకంటే బాగా ముడిచిపోయినా అలాంటి చెట్లను చూసి. అని అంటే నేను చెట్ల కోసమే కాదు, మనుషుల కోసం కూడా నేను చెప్తాను. చూసారా సార్ డబుల్ యాక్షన్. గాయస్ ఏంటంటే మామూలు కాకలు అవుతాడు, మొత్తం ఒక డల్గా అయ్యాడు. నిన్న నుంచి బ్రోకర్ ఆగుతలేడు, ఆకలి అవుతా అంట మావానికి. అయినా తిప్పుతాను. కారణం ఏంటంటే ఇలా మొసలు ఉన్నాను కూడా వచ్చినాం గాయస్. మనకైతే ఇలా మొసలు ఉన్నాయని ఇక్కడ చెప్తాను. ఇంకా మనమైతే మొసలు ఏడు. ఇదైతే మొసలు గ్యాస్. ఈ మొసలు చూడడానికి మనం 40 కిలోమీటర్ల నుంచి వచ్చేసినాం. ఇది వచ్చి చూసేసరికి బొమ్మల మొసల దీన్ని ఏమంటే మూతి కూడా పోయింది గాయస్. నేను చెప్పిన గాయస్, ఇంకా అక్కడికి వెళ్ళి చెప్పిన గాయస్, 40 కిలోమీటర్స్ రాగానే చెప్పిన గాయస్. అది ఉత్త డొల్ల గాయస్, ఆడ ఏముండదు అని చెప్తే మా వాడిని కూడా పట్టుకొని వచ్చాను. గాయస్ మనమైతే రియల్ మొసలు ఉందని వస్తే మనం అయితే ఫ్రాడ్ అయిపోయినాం గాయస్. గాయస్ ఇదైతే మొత్తం గాయస్. ఇక్కడ మనం అయితే ఎక్స్పెక్టేషన్ అంత ఏం లేదు. ఇక్కడ అంటే నార్మల్ గానే ఉంది. మనమైతే ఈ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. ఇంకా మన మైసమ్మ దగ్గర కూడా మోర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి గాయస్. అంటే ఓకే, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ రావచ్చు, మంచిగా గాంధార్ మైసమ్మ గారికి రావచ్చు. అక్కడ అందుకొని వచ్చి అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయొచ్చు. సో గాయస్ చూసారుగా, ఇదే మన మంచిర్యాల గాంధార్ మైసమ్మ టెంపుల్. ప్రతి ఇయర్ ఇక్కడ బోనాలు అయితే జరుగుతాయి. ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అయిపోతుంది. సో సైనింగ్ ఆఫ్ రైడర్ 46.